హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రాగి తోప చిన్నప్పుడు అమ్మ చేస్తే తిన్నాను మళ్ళీ మా పిల్లల కోసం ఇలాంటిది ఒకటి ఉంది అని తెలియజేయడం కోసం వండానండి. మా పిల్లలు దీన్ని బాగా తిన్నారు. అయితే దీన్ని ఏ విధంగా చేసానో ఒక్కసారి చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని 2 గ్లాసులన్నర వరకు నీళ్లు వేసుకోండి. దీనిలోని ఒక పావు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు దీన్ని సిమ్లోనే ఉంచాలండి. కాసేపటికి బెల్లం అనేది కరిగిపోయి ఇలా మరుగుతుంది. అప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా అర టీ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కరిగిపోతాయండి వాటర్లోని. వాటర్ బాగా మరుగుతుంది అన్నప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వరకు రాగి పిండిని వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేస్తూ గరిటెతో ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా పిండి వేసిన తర్వాత మనం దీన్ని ఈ విధంగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా తిప్పుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో ఆయిల్ కూడా యాడ్ చేస్తూ దీన్ని కలుపుకోవాలండి. పాతకాలంలో అయితే నువ్వుల నూనె వాడేవారు, నేను మామూలు సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాను. ఇప్పుడు ఇదంతా ఈ విధంగా తిప్పుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా రావాలి. ఇలా నూనె చిమ్ముతుందంటే ఇది అయిపోయినట్లే. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే రాగి తోప రెడీ అయిపోయినట్లే. ఈ రాగి తోప తయారైన తర్వాత మా పిల్లలకు పెడితే తింటారా తినరా అనుకున్నానండి. చాలా చక్కగా తిన్నారు, వాళ్ళకి నచ్చింది. నేను చెప్పే పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య. ఉంటాను ఫ్రెండ్స్, బై బాయ్.